హలో అండి. ఈరోజు మన వంట టేస్టీ టేస్టీ మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. చేసేద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు బియ్యాన్ని 2 సార్లు బాగా కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఈ నానబెట్టుకున్న రైస్లో సాల్ట్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ హోల్ గరం మసాలా క్వాంటిటీ వీడియోలో చూపిస్తున్న గ్లాస్‌తో 4 గ్లాసెస్ రైస్‌కండి. మెయిన్ లవంగాలు, చెక్క కొలత కరెక్ట్‌గా ఉండాలండి. మిగతావి ఎక్కువ తక్కువైనా సరే మనకి బానే ఉంటుందనమాట. ఈ 2 ఎక్కువైతే మాత్రం స్పైసీనెస్ ఎక్కువైపోతుంది. మీరు ఏ బిర్యానీ చేసినా సరే ఒక చిన్న గ్లాస్ కొలత పెట్టుకొని, ఆ కొలత చొప్పున వేశారంటే ఎంత ఎక్కువ క్వాంటిటీ చేసినా సరే అస్సలు స్పైసీనెస్ ఎక్కువ అవ్వదండి. అలా అని తక్కువ కూడా అవ్వదు. కరెక్ట్‌గా సరిపోతుందనమాట. చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఒక చెక్క నిమ్మరసం అండి. పిక్కలు లేకుండా చూసుకోవాలి. ఒక పిడికెడు పుదీనా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే రైస్ పొడి పొడిగా ఉడకడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ప్లేస్‌లో ఇక్కడ మనం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం కూర కోసం రెడీ చేసుకుందామండి. స్టవ్ పైన పాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇలా సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని వేసుకున్నానండి. ఆనియన్స్ కొంచెం ఫాస్ట్‌గా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒకవేళ మీకు బిర్యానీ పైన చల్లుకోవడానికి బ్రౌన్ ఆనియన్స్‌లా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేయించుకొని కొన్ని పక్కకు తీసుకోండి. నేనైతే అలా చేయట్లేదండి. డైరెక్ట్‌గా చేసేస్తున్నాను. ఆనియన్స్ మంచి కలర్ రాగానే ఒక 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని వేసుకోవాలండి. నేనైతే ముక్కలుగా కట్ చేయట్లేదు. బిర్యానీలోకి పెద్దగా కనిపిస్తాయి బావుంటాయని. మష్రూమ్స్‌ని కళ్ళుప్పుతో క్లీన్ చేసుకున్నానండి. అలా చేస్తే కొంచెం ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేయాలి. లేదు అంటే కలర్ మారిపోతున్నాయండి. ఇందులోని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక బంగాళదుంపని వేసుకుంటున్నానండి. క్వాంటిటీ వచ్చేసి ఒక 3/4 కేజీ రైస్‌కి నేను 200 గ్రామ్స్‌వి 2 ప్యాకెట్స్ యూజ్ చేశానండి మష్రూమ్ అనేది. వీటిని ఒకసారి గరిటెతో కలుపుకొని త్వరగా మగ్గడం కోసం మూత పెట్టి ఉంచుకుంటున్నానండి. మష్రూమ్ నుంచి వాటర్ అంతా వస్తుంది కదండీ! అదంతా ఇంకేలోపు ఇంకొక సైడ్ మనం రైస్ పెట్టుకుందాం. ఈ మష్రూమ్స్‌లో కొంచెం వాటర్ ఉంటుండగానే లైట్‌గా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఇలా వాటర్ ఉండగానే వేసుకుంటే మష్రూమ్ లోపలి వరకు బాగా పడుతుందనమాట మసాలాలన్నీ. ఒకసారి కలుపుకున్నాక ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి స్టేజ్‌లో చెక్ చేసుకోవాలి అండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువయిందండి. అందుకోసం వేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో కలర్‌ఫుల్‌గా. నార్మల్‌గా అయితే వాటర్ ఎయాల్సిన అవసరం లేదండి. చక్కగా ఉడికిపోయాయి. కాకపోతే దమ్ పెట్టినప్పుడు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి లైట్‌గా కొంచెం వాటర్ ఏసి ఒక 2 నిమిషాలు ఉడికించాలండి. చూడండి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి. ఇంతకన్నా దగ్గరైపోతే మనకి దమ్‌కి సరిగ్గా పట్టదనమాట. మన కూర రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక నిమిషం పాటు పక్కన పెట్టుకుందాం. మన రైస్ కూడా రెడీ అయిపోయిందండి. రైస్‌లోని వాటర్ అంతా స్ట్రెయినర్ యూజ్ చేసి వంపేసానండి. దమ్ వేసే ముందు కూరలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ఘీ అండి. అలాగే కొన్ని జీడి పలుకులు వేస్తున్నానండి. ఇది రైస్‌లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బావుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ అంతా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం నీట్‌గా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రైస్ పైన కొంచెం పుదీనా, అలాగే ఫ్లేవర్ కోసం 2 టేబుల్ స్పూన్ల ఘీ అండి. మంచి కలర్‌ఫుల్‌గా కనిపించడం కోసం నేను కొంచెం పాలలో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్‌ని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే తీసుకోండి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు.
దీన్ని ప్లేట్‌తో కవర్ చేసి 10-15 మినిట్స్ దమ్‌లో ఉంచాలండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని. చూడండి మన బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. అలాగే చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.